అలాగే ఉండండి. అలాగండి. ఇలా చూడండి అందరూ. ఏమండి మధ్యలో చేతిలో ఇవి లేపకండి. వద్దండి వద్దని చెప్తున్నాను. ఏమండి మీరు 3 ఫోటోలు కట్టే చూసారు అది. ఓకే చూడండి. అలాగే ఉండండి. తీసుకున్నాను ఫోటోలు పర్లేదు. ఓకే అండి. ఓకే అండి. ఎలా చూడండి అందరూ అని చూడండి. ఏమండి ఇది గ్రూప్ ఎలా ఉంటే అలాగే ఉంటుంది. మళ్ళీ ఏమన్నా సెట్ అయ్యారా? ఎందుకు కూర్చోబెట్టి సెట్ అయ్యారంటే అవ్వలేరు. ఓకే ఎలా చూడండి అందరూ చూడండి అమ్మా. కనపడకపోతే కొంచెం ఒంగున్నాను చూడండి. ఇలాగా ఇలా చూడండి. కొంచెం నవ్వండి. ఏమన్నా చూడండి. మాట్లాడిన ఇలా చూడండి. ఓకేనా తీసుకుంటాం. ఒక 2 బ్యాటరీ కలర్నా అశోక్ కొంచెం కరెంట్ లేపండి. ఎలా చూడాలి? నవ్వట్లేదు. స్మైల్ ప్లీజ్. ఓకేనా?
ఫోర్త్ ప్లేస్ కావచ్చు, కానీ అందరు రావాలి. ఇప్పుడు లేడీస్ ఫస్ట్ యాంకరింగ్ చేయడానికి ఫస్ట్ ఒక లేడీస్ కావాలి. ఎవరు వస్తారు? ఈ అవకాశం మళ్ళా రాదు, ఈ అవకాశం మళ్ళా రాదు. ఒకసారి రావాలి. ఎవరు వస్తారు? మాది ఏలూరు, పాప బాబు. మాది ఏలూరు. నేను ఈరోజు మా విద్యార్థులందరూ, పాత విద్యార్థులు కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఏం మొహమాట పడద్దండి, ఏం మొహమాటం లేదు, అందరూ మనవాళ్ళే. కనకదుర్గ తరపున వాళ్ళ అమ్మాయి కోసం ఆ అమ్మాయి మాట్లాడుతుంది, మాట్లాడడం పర్లేదు. నీకు వీళ్ళందరూ కూడా ఎవరు నవ్వొద్దు, అంటే కొంచెం మందికి అలవాటు ఉంటుంది ఉండదు, కానీ వాళ్ళు ఎలా మాట్లాడినా కూడా మీరు స్పోర్టివ్గా తీసుకుని కొంచెం సపోర్ట్గా మీరు క్లాప్స్ అవి కొడితే తర్వాత వచ్చేవాళ్ళు కూడా బాగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఈ అమ్మాయితో స్టార్ట్ చేస్తున్నాం. చెప్పమ్మా. గెట్ టుగెదర్ అనేది ఒక స్వీట్ మెమొరీ కింద ఉంటుంది. ఎవ్రీ స్టూడెంట్స్ ఎవరైనా గెట్ టుగెదర్ చేసుకుంటారు. మా 10th అయ్యాక మేము 2 years తర్వాత ఇంటర్ కంప్లీట్ అయ్యాక చేసుకున్నాం. కానీ మా మమ్మీ వాళ్ళు 20 years సిల్వర్ జూబ్లీ తర్వాత చేసుకుంటున్నారు. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత వీళ్ళు చేసుకోవాలని కోరుకొచ్చి ఉంటుంది. ఇంతమంది వస్తారని మా మమ్మీ ఎక్స్పెక్ట్ చేయనా. రోజు నైట్ టైం కూర్చొని నా ఫ్రెండ్స్ ఇల్లు వాళ్ళు లెక్క ఎట్టుకునేది. కొంతమంది గుర్తొచ్చేవాళ్ళు, కొంతమంది గుర్తొచ్చేవాళ్ళు కాదు. ఒక్కసారిగా మమ్మీ చదువుకుంటే ఇలా ఉంటుందేమో, మళ్ళీ చిన్నపిల్లలు అయిపోయి నా ఫ్రెండ్స్ని కలుస్తున్నాను నన్ను ఎక్కిచ్చేది రోజు. వచ్చి ఇంత అందరినీ మీట్ అయినందుకు మమ్మీ తరఫున చాలా హ్యాపీగా ఉంది. ఓకే, బాయ్. కనకదుర్గకి వాళ్ళ అమ్మాయి చేతుల మీద కనకదుర్గ షీల్డ్ అందుకుంటుంది. అనండి. ఎవరికైనా గుర్తు లేకపోతే కనుక చేయొద్దండి.
చెప్పండి మీరు మీకు వాళ్ళు గుర్తు రావాలంటే మీరు ఎలా గుర్తొచ్చో చెప్పండి. అంటే బొమ్మలు బాగా వేయటం అంటే మరి జెంట్స్కి తెలియకపోవచ్చు, ఎందుకంటే అదైతే గుర్తుండదు. ఆవిడ కోలమూరు నుంచి వచ్చేవారు, వచ్చి ఇప్పుడు భీమవరంలో సెటిల్ అయినట్టున్నారు. ఆవిడ చెప్తారు, ఆవిడ పిలిస్తే నువ్వు చెప్తావండి, చెప్తారు. నేను భీమవరం ఉంటాం. మా హస్బెండ్ ఏమో పంచాయతీరాజ్లో ఏఈగా చేస్తారు. నాకు ఒక పాప శ్రీలిఖిత, నేను మా హౌస్ వైఫ్. ఇలా చూడండి. లేదండి తప్పదు. మీ పేరు చెప్పండి, మీ పేరు చెప్పండి. హలో, నా పేరు సూసత్యనారాయణ రాజు అండి. కలగొట్ల రాజు గారు అన్నవారు స్కూల్లో 10th వచ్చానండి. నాకు 2 అబ్బాయిలు. నేను చెరువులు చేస్తాను. అబ్బాయిలు ఏం చేస్తున్నారు? మా అబ్బాయి ఒక 10th అండి, ఒకరు 8th అండి. 10th అబ్బాయి ఇక్కడ ఉన్నాడు. పెద్ద అబ్బాయి సత్యనారాయణ అబ్బాయి అబ్బాయి ఇలా అబ్బాయి చూడండి. చేతుల మీద ఏమంటో తీసుకుంటాం. ఏమండి సార్ పట్టుకోండి ఫోటో. కామెంట్ చేయండి. నా పేరు రాధా. నన్ను గుర్తుపట్టారా లేదు? నేను హైదరాబాద్లో ఉంటాను. 2 బాబులు. మీ అందరినీ చూడటం చాలా హ్యాపీగా ఉంది చాలా సంవత్సరాల తర్వాత. అందరినీ పేర్లు గుర్తుపట్టలేకపోతున్నాను, ఫేస్లో అయితే చూసినట్టుంది. సారీ నేను పలకరించకపోతే. థ్యాంక్ యూ. ఇలా చూడండి. సుబ్బలక్ష్మి ఇచ్చారు ఈ ఈవెంట్ కోసం. సుబ్బలక్ష్మి ప్రభావతి గారు అబ్బాయి అమ్మాయి కూడా స్టేజ్ మీద రావాలి. నా పేరు ప్రభావతి. నేను ఏలూరులో ఉంటున్నాం. మా బాబు పాప. అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా. ఇందులో మీకు ఎవరైనా గుర్తుపట్టిన వాళ్ళు ఎవరైనా కనిపించారా? కొందరు కనిపించారండి. కొంచెం మీకు కొంచెం వాళ్ళైనా చూపిస్తే వాళ్ళు మేము పరిచయం చేస్తాం. మీరు అక్కడికి వెళ్ళి పరిచయం చేసుకునే కానీ మాక్సిమం అందరినీ పరిచయం చేసుకుంటాం. అంటే ముందు కొంతమంది ఉన్నారని చెప్పారు, కానీ ఇప్పుడు మరి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరు? ఇలా చూడండి. ఇలా చూడండి ఒకసారి. ఇలా చూడండి. ఉంటారు, గుర్తుపట్టారా? మనం వీళ్ళకే చెప్పాలండి. స్కూల్ ఎంత టీచర్స్ ఏం చేసినా క్లీన్ గా నీట్ గా ఉంచకపోతే అది బాగోదు. అన్ని బాగా సర్వీస్ చేసేవాడు మాకు అప్పట్లోను. తర్వాత ఏమొస్తుందంటే 8 తర్వాత ఎంత పడుతుంది? శ్రీనివాస్ ఉన్నాడా? 8 సరిపోద్ది అంటున్నారా? 8 వల్ల సరే 8 వల్ల ఏం చేయి. 2 రోజులు అవుతుంట. అవును. ఇప్పుడు ఎక్కడే అంటే అప్పుడు మీకు ఎర్ర ఉంటే ఇప్పుడు వేరే అవ్వచ్చు, కానీ మాకు తెలుసు. అవును, అదే ఇందాక కూడా చెప్పాను. తిరిగి లేట్ అవుతుంది చూడు మరి నువ్వు. హలో, నా పేరు దార్లంక రాజేశ్వరి. మాది జంగారెడ్డిగూడెం. నాకు బాబు పాప. ఇంతకుముందు పాందువా, ఇప్పుడు జంగారెడ్డి కూడా. స్కూల్ డేస్ లో పాందు నుంచి వచ్చేవారు. పాండు నుంచి వచ్చేవాళ్ళం. అత్తూరేమో జంగారెడ్డిగూడెం. నాకు బాబు పాప. బాబేమో 4th ఇయర్ బీటెక్, పాపేమో సివిల్ 3rd ఇయర్. నాకు ఈ పార్టీ చేసుకున్నందుకు చాలా సంతోషం. మాట్లాడు.